ఎందుకు రాకూడదు అనుకుంటున్నారు మీరు? అమ్మఒడి ఇచ్చినాడు, మాకు చదువుకోవడానికి బీటెక్ అంతా ఇస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నాడు. ఇన్ని ఇస్తున్నా కూడా జగన్ ఎందుకు రాడు అనుకుంటున్నారు? ఓకే, అంటే జగన్ లో పరిపాలన పథకాలు సరిగా అందట్లేవు అంటే మనీ వేస్ట్ అవుతుంది అంటున్నారు కదా. ఎక్కడ వేస్ట్ అయిందన్న? అంటే చాలా మంది స్టూడెంట్స్ అంటున్నారు జాబులు రావట్లేవు అని కూడా. జాబులు ఇప్పుడంటే 2 years కరోనాలో పోయింది, అప్పుడంతా జాబ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు రావాలంటే కష్టమే కదన్న. సో అంతే. సో అంటే ఏదైనా పరిపాలన ఎట్లా అనిపించింది మీకు? మంచిగానే అనిపిస్తుంది, అందుకే కదన్న మళ్ళీ జగనే రావాలంటే. మీకు జగన్ పాలనలో బాగా నచ్చింది? మాకు బీటెక్ చదువుకొని డబ్బులు ఇచ్చాడు. ఇంకొకటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగానే. ఇప్పుడు అంటే ముసలి వాళ్ళు ఉన్నారు ఎక్కువ, ఒకరితో ఆధారపడకోకుండా వాళ్ళతో పాటు వాళ్ళు బతుకోవడానికి ఇచ్చాడు. ఇంకొకటి స్కూల్స్ ఎలా ఉన్నాయంటే అవి చాలా డెవలప్ అయ్యాయి కదండి. ఇప్పుడు ప్రైవేట్తో పోల్చుకుంటే గవర్నమెంట్ స్కూల్సే బాగా రన్ అవుతుంది. ఫుడ్స్ కానీ రాగి జావా అవన్నీ. సో జగనే రావాలి. ఇంకొకటి 8th, 9th, 10th వాళ్ళకి ట్యాబ్స్ ఇచ్చారు కదా, దానివల్ల చెడిపోతున్నారని చెప్పేసి ఒకటి ఆలోచిస్తుంది. మీకేమనిపిస్తుంది? దాంతో ఏం ఆడుకోనికి గేమ్స్ ఏమి ఇవ్వడం లేదు కదన్న, ఊరికే చదువుకోవడానికి మాత్రమే ఇచ్చారు. సో కరెక్టే అంటారంటే ప్రతిపక్షాలు అలా అంటున్నారు కదా. అవును సార్, అనేవాళ్ళు ఎన్నైనా అంటూనే ఉంటారన్న. అంటే మేము పొత్తుతో వస్తున్నాం, ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం మాదే వస్తుంది అంటున్నారు. టీడీపీ జనసేన అప్పుడు ముందు నుంచి అంటూనే ఉన్నారు కదన్న, 4 years ముందు నుంచి అదే అంటున్నారు. ఖచ్చితంగా జగన్.